హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన అలనాటి కథలలో మనం చూడబోయే కథ పేరు వీరలక్ష్మి. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీది ఒక చిన్న విన్నపం. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక కథలోకి వెళితే, అనగనగా ఒక పల్లెటూరిలో నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వారికి తల్లిదండ్రి లేనందువలన అందరిలోనూ కడసారి పిల్ల అయిన వీరలక్ష్మిని ముగ్గురు అక్కలు అతి గారభంగా చూసేవారు. వారితో పాటు వారి భర్తలు కూడా వీరలక్ష్మిని ఎంతో ముద్దుగా చూసేవారు. పెద్ద అక్కగారు, పెద్ద బావగారు వీరలక్ష్మికి పెళ్లి చేశారు. కానీ అత్తవారిది దూరదేశం అవ్వడం వల్లనో మరి ఏ ఇబ్బందుల వల్లనో పిల్లని అత్తవారింటికి పంపించమని వాళ్ళు కబురు చేయలేదు, తాము రానులేదు. దసరా వచ్చింది, అట్ల తద్ది వచ్చింది. ఆ ఊళ్ళో ఆడపిల్లలందరినీ వారి వారి అత్తవారు తమ ఇళ్లకు తీసుకొని పోయినారు. కానీ వీరలక్ష్మి కోసం ఎవరూ రాలేదు. ఒకనాడు చెరువుగట్టున ఆడవాళ్ళందరూ నీళ్ళకి చేరినప్పుడు వీరలక్ష్మి అక్కల్ని అమ్మలక్కలందరూ ఇక పట్టలేక అడిగేశారు, వీరలక్ష్మి అత్తవారు పిల్లని తీసుకెళ్ళడానికి రాలేదేమని. పాపం వీరలక్ష్మికి ఎంతో చిన్నతనం అనిపించి తల వంచేసుకుంది సిగ్గుతో. ఆమె అక్కలు మాత్రం లోపల సిగ్గుపడిపోతూ ఉన్న పైకి మా వెంకయ్య మరిదిగారు సాధారణమైన వాడనుకుంటున్నారేమి, అతనికి లెక్కలేలని వ్యవహారాలున్నాయి, ఊరికంతా పెద్ద, ఆయన అందరికీ సలహాలు ఇవ్వడంతోనే సరిపోతుంది. ఇటు పొలం కోతలే చూసుకుంటాడా, ఇక పెళ్ళాన్నే తెచ్చుకుంటాడా, తీరిక ఎక్కడ ఉంది ఆయనకి అని బాగా కోతలు కోశారు. ఇక అదే సమయాన్ని చెరువుగట్టున ఉన్న దుబ్బల వెనకాల ఈ రాత్రికి ఎవరింటికి కన్నం వేద్దాం అని ఆలోచిస్తూ పొంచి ఉన్న ఒక గజదొంగ ఈ మాటలన్నీ విన్నాడు. బంగారం బొమ్మలాగా అందాలొలికే పోతున్న వీరలక్ష్మిని, ఒంటి నిండా దగదగా మెరుస్తున్న బంగారు నగలని చూసేటప్పటికీ దొంగకి ఎట్లాగైనా ఆ అమ్మాయిని, ఆ అమ్మాయితో పాటు ఆ నగలని కాజేయాలని ఆశ పుట్టింది. మర్నాడు సాయంత్రం కొత్త బట్టలు వేసుకొని బాగా ముస్తాబై పువ్వులు మిఠాయిలు తీసుకొని ఆ గజదొంగ దర్జాగా వీరలక్ష్మి ఇంటికి వచ్చాడు. నేను వీరలక్ష్మి మొగుడుని, వెంకయ్యని, నన్ను మర్చిపోయారా? నేను వీరలక్ష్మిని తీసుకెళ్ళడానికి వచ్చాను. వదినగారు, ఆలస్యం చేసినందుకు ఏమీ అనుకోవద్దు. తొందర పనుల వలన ఏమాత్రం వీలు లేక ఇంకా ఉపేక్ష చేస్తే ఎప్పుడూ ఇట్లాగే అవుతుందనుకొని చివరికి ఎట్లాగో ఓలాగా తీరిక చేసుకొని వచ్చాను అని ఎంతో వినయంగా చెప్పాడు. ఎప్పుడో పెళ్లిలో ఒకసారి చూడడం వల్ల వీరలక్ష్మి మొగుడు ఎట్లా ఉంటాడో ఎవరికీ గుర్తులేదనక. పాపం అందరూ వాణ్ణి నమ్మి నిజంగా వెంకయ్య గారు రాకరాగా ఆఖరికి వీరలక్ష్మిని తీసుకెళ్ళడానికి వచ్చాడని ఎంతో సంతోషించి చాలా మర్యాదలు చేశారు. కానీ వీరలక్ష్మికి మాత్రం అనుమానంగా ఉంది. ఆమెకి తన మొగుడు చాలా అందగాడని, తెలివైన వాడని జ్ఞాపకం. అది చూసుకొని గర్వం కూడాను. వీడిని చూడడానికి బొత్తిగా మొద్దులాగా ఉన్నాడు, తెలివి లేని వాడిలా కనపడుతున్నాడు, ఏమిటా అనుకుంది. కానీ ఈ విషయం పట్టలేక తన అనుమానం అక్కలతో పరిచయం చెప్పింది. వీరలక్ష్మికి తన మొగుడును గుర్తున్నంత తన అక్కలకి ఎక్కడుంటుంది మరి? అదిగాక మొగడంటూ వచ్చి తీసుకుపోతున్నాడు. అందరిలో మళ్ళీ తలెత్తుకు తిరగవచ్చుననే సంతోషంలో వారికి వేళ్ళు మర్చిపోయినాయి. అక్కలందరూ కలిసి వీరలక్ష్మిని పరాచకాలు ఆడారు, ఉడికించారు. ఇంకా మరి మొండి పట్టు పడితే చివాట్లు పెడతారు. ఇక ఏమీ చేసేది లేక ఏమైతే అదయింది అనుకొని గుండె నిబ్బరం చేసుకుంది వీరలక్ష్మి. మర్నాడు వీరలక్ష్మిని ఆ గజదొంగతో ప్రయాణం కట్టి పంపారు ఆమె అక్కలు. గజదొంగ వీరలక్ష్మిని అడ్డదోవలన్నీ తిప్పి గట్ల మీద నుంచి, కంచెల్లోంచి, డొంకల్లోంచి తీసుకుపోతున్నాడు. లోపల చచ్చేంత భయంతో బెదిరిపోతున్నా చాలా తెలివైనది, ధైర్య సాహసాలు గలది గనుక వీరలక్ష్మి పైకి తొనకకుండా అతని వెంట నడిచింది. పోగా పోగా మిట్ట మధ్యాహ్నానికి దొంగల గూడేనికి చేరుకున్నారు.
ఆ గూడెమంతా కలిసి 6 గుడిసెలున్నాయి. అన్నిటికన్నా పెద్ద గుడిసె దగ్గరికి వెళ్ళి ఆ గజదొంగ, అమ్మా, కొత్త కోడలు నేను వచ్చాం, తలుపు తీయవే అని తలుపు కొట్టాడు. లోపలి నుంచి వాడి ముసలి తల్లి తలుపు తీసి బంగారం బొమ్మలాగా మెరిసిపోతున్న వీరలక్ష్మిని చూసి ఆశ్చర్యపడింది. చాలా సంతోషంతో ఇద్దరిని లోపలికి తీసుకుపోయింది. పైకి చూడబోతే ఉత్తి పూర గుడిసెలా ఉన్నా లోపల మాత్రం చాలా డబ్బులు ఉన్నాయి. పట్టు చీరలు, ఇంటి నిండా దొల్లుతూ వెండి సామాను. ఇదంతా చూసేసరికి వీరలక్ష్మికి అంతా బోధపడింది. అరే, గజ దొంగల ముఠాలో పడ్డానా, వీళ్ళ నుంచి ఎట్లా తప్పించుకోవడం అని ఆలోచించి ఒక ఉపాయం పన్నింది. వీరలక్ష్మి అత్తతో, అత్తయ్య, నేను అట్ల తద్ది తీర్చుకోలేదు, అది తీర్చుకోంది భర్తతో కాపురం చేయడం మాకు ఆచారం కాదు అన్నది. అప్పుడు దొంగ వెంకయ్య తల్లితో, అమ్మ, కొత్త కోడలి చేత అట్టతద్ది నోము పట్టించవే, నోముకు ఏమేం కావాలో కనుక్కో, నేను బజారుకెళ్ళి తెస్తాను అన్నాడు. అప్పుడు వీరలక్ష్మి ఇవన్నీ కావాలంది. చాటలు, గీటలు, లక్కజోళ్ళు, గిక్కజోళ్ళు, చీరలు, గీరలు, రవికలు, గివికలు, పళ్ళు, గిల్లు, కొబ్బరికాయ, గిబ్బరికాయ, పసుపు, గిసుపు, సుంకం, గింకం, కాటిక్కాయ, గిటిక్కాయ, ఆకులు, గీకలు, వక్కలు, గిక్కలు, ఇవన్నీ పాపం పుస్తకంలో రాసుకొని బజారుకు బయలుదేరాడు దొంగ వెంకయ్య. కొడుకు వెళ్ళటం చూసి ఆ ముసలమ్మ ఆ గూట్లో ఈర్పెన తీసుకువచ్చి, కొంచెం పేలు చూస్తావా అమ్మాయి అని అడిగింది వీరలక్ష్మిని. వీరలక్ష్మి ఆ ముసలమ్మ ముడి విప్పి జుట్టు ముందరకు పడేసి వేచి చూస్తున్నట్టే చూసి గోడకి తగిలించిన కత్తి తీసి ఒక్క దెబ్బున ఆ ముసల్దాని తల అరికేసింది. మొండాన్ని గోడకి ఆనించి కూర్చోబెట్టి రాట్నం ముందర పెట్టింది. పొయ్యి రాజేసి పొయ్యి మీద బాణలి పెట్టి బాణలిలో చిమరు పోసి ముసలిదాని తలని సరిగ్గా కారుతున్న నెత్తురు కాగుతున్న నూనెలో పడేట్టుగా పైన దూలానికి వేలాడగట్టింది. ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. మరొక భాగం కోసం వేచి చూడండి. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.